తిరుపతి జిల్లాలో 10వ తరగతి ఫలితాల్లో తల్లి కొడుకులు ఇద్దరు ఒకేసారి పరీక్ష పాస్ అయ్యారు. రేణిగుంటకు చెందిన తల్లి కొడుకులు శిరీష, శ్రీహర్ష పాస్ కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఉన్నత చదువులు చదవాలన్న కోరిక మధ్యలోనే ఆగిపోవటం, పెళ్లి కావడంతో నిలిచిపోయిన ఆశయాన్ని తన కుమారుడితో కలిసి 10వ తరగతి పరీక్ష రాసి పాస్ అయి విజయం సాధించింది. దీంతో తల్లి కొడుకులు ఇద్దరూ ఒకేసారి ఉత్తీర్ణత సాధించడం చాలా అరుదైన సంఘటనగా నిలిచిపోయింది. పెళ్లి కావడంతో చదువుకు దూరమయ్యానని, కానీ అనుకున్న లక్ష్యానికి తగ్గట్టుగా బ్యూటీ పార్లర్ కోర్సు నేర్చుకుని ఉన్నత స్థానంలో ఉన్నట్లు శిరీష తెలిపింది. తన కుమారుడితో కలిసి 10వ తరగతి పాస్ కావడం సంతోషంగా ఉందని వెల్లడించింది. నేను ఫస్ట్ అయితే పాస్ అయ్యేదే కొంచెం కష్టం అనేసి ఉన్నాను, కానీ పర్లేదు, నాకు మంచి మార్క్స్ వచ్చాయి. 505 వచ్చింది. 505 వచ్చింది. మీరు 360 వచ్చింది. 365 వచ్చాయి. అంటే నాకు అవుట్ ఆఫ్ 500, బాబుకి 600. నేను కాస్మెటాలజీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. అంటే నేనుండే ఫీల్డ్ లో నాకు అది యూజ్ అవుతుంది. ఎవరి దగ్గర ఏం కోచింగ్ తీసుకోలేదు, డైరెక్ట్ బాబు దగ్గర నేను డౌట్స్ అనేది. పాస్ అయ్యాం. నాకు 505 మార్క్స్, 365 మార్క్స్ వచ్చాయి. అంటే మేము మా ఇంట్లో ఉండే వాళ్ళందరూ మా మమ్మీకి సపోర్ట్ చేశాము ఫర్దర్ స్టడీస్ కోసం. మేము మమ్మీ పార్లర్ చూసుకొని ఇంటికి వచ్చేది, నేను స్కూల్లో నుంచి ఇంటికి వచ్చేవాడిని. సాయంకాలం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను కొంచెం చదువు అంటే వెయిటేజ్ ఈ చాప్టర్ నుంచి మార్క్స్ వస్తాయి. అంటే కొంచెం కష్టమైన మ్యాథ్స్ ఒకటే కాబట్టి కొంచెం తెలుగులో ఉండేది, నేను అర్థం చేసుకొని చెప్పేవాడిని. కొంచెం చాప్టర్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అలా చెప్పించి చెప్పాను.